కుమారుడికి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. ఇక మనకు ఏ చీకు చింత లేదని సంతోషించారా తల్లిదండ్రులు. కానీ వారి ఆనందం ఆవిరవ్వటానికి ఎంతో కాలం పట్టలేదు. పని చేస్తూ తీరిక లేకుండా గడపాల్సిన ఆ యువకుడు నిత్యం మత్తులో జోగుతూ కనిపించాడు. ఈ పద్ధతేం బాగోలేదు, మార్చుకోమని యాజమాన్యం హెచ్చరించినా మారలేదతను. కొన్నాళ్లకు ఉద్యోగం ఊడింది. మరికొన్నాళ్లకు ఏకంగా ఇంటికి పోలీసులే వచ్చారు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు? రోజంతా మత్తులో జోగటానికి గల కారణాలేంటి? ఆ కుండీలో ఉన్నాయి, ఈ కుండీలో ఉన్నాయి. మనకు అనుమానాస్పదంగా ఇదైతే తులసి మొక్క మాకు తెలిసింది. అది తులసి మొక్క. మరి ఈ మొక్క అది రీసెంట్గా నేను సెర్చ్ చేస్తే క్యానబీస్ అని తెలిసింది సార్. అదే ముందుకు ఇక్కడ రీసెంట్గా తెలిసింది మరి కానబీస్ గంజాయి అని మీకు తెలిసినప్పుడు మాట్లాడి పీకేద్దామని చూస్తున్నాను సార్. చూడండి. ఈ సంభాషణంతా విని పాపం ఆ యువకుడికి ఏం తెలీదు అనుకునేరు. అతడు కావాలనే మిద్దెపై గంజాయిని సాగు చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నాటకమాడుతున్నాడు. హైదరాబాద్ నాచారం గాంధీనగర్ కు చెందిన శశిధర్ కు ఓ పేరున్న సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. 5 అంకెల జీతం కావడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. కొన్నాళ్లు ఉద్యోగం బాగానే చేసిన శశిధర్ క్రమంగా గంజాయికి అలవాటు పడ్డాడు. అది కాస్త రాను రాను వ్యసనంగా మారింది. గంజాయి మత్తులో కార్యాలయానికి వెళ్తుండటంతో సంస్థ యాజమాన్యం అతన్ని హెచ్చరించింది. అయినప్పటికీ అలవాటు మార్చుకోకుండా విధులకు మత్తులో హాజరయ్యేవాడు. వచ్చిన జీతమంతా గంజాయికే ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. చివరకు మత్తుకు బానిసగా మారడంతో యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం పోవడంతో శశిధర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. గంజాయి కొనుగోలుకు డబ్బులు లేక నానా అవస్థలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఒక పథకం వేశాడు. ఏకంగా ఇంటి మిద్దె మీద గంజాయి మొక్కలు పెంచుకోవాలని భావించాడు. బయట గంజాయి కొనుగోలు చేయడం కంటే తాను పెంచిన మొక్కల నుంచి వచ్చిన గంజాయి తానే తాగాలనుకున్నాడు. నివసిస్తున్న ఇంటి మిద్దె మీద ఏకంగా 17 గంజాయి మొక్కలను పెంచాడు. ఇంటి మిద్దెపై గంజాయి సాగు చేస్తున్న శశిధర్ కొంతమంది స్నేహితులకు కూడా ఈ విషయం చెప్పాడు. కొన్నాళ్లకు సాగు విషయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టికి వచ్చింది. అధికారులు తమ బృందంతో శశిధర్ ఇంటికి వెళ్లి 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇట్లా మొక్క పెంచడం, ఒక్క మొక్క అయినా సరే పెంచడం నేరం. అది మనకు తెలియకుండా ఎక్కడనో వ్యవసాయ భూముల్లోనూ ఇంకో చోట అతని నాలెడ్జ్ లేకుండా అతనికి అది గంజాయి మొక్క అని తెలియకుండా పెరిగి దాన్ని గంజాయిగా అధికారులు గుర్తిస్తే అతని ఇన్నోసెన్స్ ఉంటుందని అనుకుంటాను తప్పితే కావాలని దాన్ని మొక్క నాటి పెంచి అతనికి అలవాటు ఉండి పెద్ద అయిన తర్వాత గంజా మనం ఓన్గా కన్జ్యూమ్ చేద్దామన్న ఆలోచనతో పెంచితే అది ఖచ్చితంగా నేరమే అవుతుంది. అది కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి. శశిధర్ ని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. మిద్దె మీద గంజాయి మొక్కలు పెంచాలనే భావనను మానుకోవాలని అధికారులు చెబుతున్నారు. జనరల్గా 2-3 మొక్కలు 10-14 మొక్కలతోటి ఎంత తయారవుతుంది? దాన్ని అమ్మే పరిస్థితి ఏమి ఉండదు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు అదే ఇప్పుడు కూరగాయలు ఇంటి పైన పండించి దగ్గర చుట్టాలకి దగ్గర వాళ్ళకి ఇచ్చినట్టుగా వాడి ఫ్రెండ్ సర్కిల్లో తాగి అలవాటు కన్జ్యూమ్ చేసి అలవాటు ఉన్న వాళ్ళకి గొప్పగా చెప్పుకునే దానికోసము ఫాల్స్ ప్రెస్టేజ్ పోయి ఇలాంటి నేరాల్లో ఇరుక్కోవటం ప్రమాదకరం. గంజాయి సేవించినా ఆ మొక్కల్ని పెంచినా నేరమని NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.